హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిశ టీవీ. ఈరోజు నా దగ్గర ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. అన్న డాన్సర్, యాక్టర్, హీరో అన్ని ఆల్మోస్ట్ అప్కమింగ్ సినిమాలు కూడా చేస్తున్నారట. మహబూబ్ అన్న. సో నువ్వే కావాలి సాంగ్ లాంచ్లో మనతో పాటు మాట్లాడదాం. హాయ్ అన్న. హలో హలో అన్న, ఎలా ఉన్నారు? నేను సూపర్ ఉన్నా, మీరు ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం. సో ఆఫ్టర్ సీయింగ్ బిగ్ బాస్ చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇలాంటి ఒక ఈవెంట్లో చూడడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మహబూబ్ అన్న అంటే మనందరికి తెలుసు, సాంగ్స్ ఆల్మోస్ట్ ప్రీవియస్ నుంచి వెళ్ళి చూస్తూనే ఉన్నాం. బట్ నువ్వే కావాలి సాంగ్ స్పెషాలిటీ ఏంటంటే ఆల్మోస్ట్ అన్ని అబ్రాడ్ కంట్రీస్లలో షూట్ చేశారని తెలిసింది. అసలు ఏంటి రీజన్? అంటే సాంగ్ వైబే మీరు చూస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆరెంజ్ మీరు స్టోరీ అదంతా చూస్తే అదంతా ఆస్ట్రేలియాలో షూట్ చేసింది. దట్ ఈస్ బికాస్ ఆఫ్ కథ. ఆ కథ అలా ఉండటం వల్ల అక్కడ షూట్ చేశారు. సో మాకు ఈ సాంగ్ వచ్చినప్పుడు అంటే మనం ఎక్కడో హైదరాబాద్లోనో ఎక్కడైనా వేరే చోట వెళ్ళి చేద్దామని అనిపిలా. అరే ఏదైనా అబ్రాడ్ కంట్రీకి వెళ్ళి చేద్దామనే ప్లాన్ ఉండే. ఒక కంట్రీలో షూట్ చేద్దాం అనుకున్నాం. కాకపోతే ఆ సాంగ్ వచ్చే విధానం చూసిన తర్వాత లేదు, ఈ సాంగ్ని మనం ఏదో ఒకటి గట్టిగా చేయాలి అని చెప్పేసి అనుకున్నాము. సో అందుకనే ఫారిన్ కంట్రీస్ని చూస్ చేయడం జరిగింది. అండ్ అన్న మొత్తం ఆల్మోస్ట్ ఒక 4 మెంబర్స్ వెళ్ళారట. 4 మెంబర్స్ ఒక సినిమా షూట్ చేయాలంటేనే ఆల్మోస్ట్ పెద్ద సెటప్ కావాలి. 4 మెంబర్స్ తోటి ఇలాంటి విజువల్స్ ఎలా పాసిబుల్ అయ్యాయి? అంటే మనకి అక్కడి నుంచి కూడా ఒక టీం ఉన్నారు, ఒక 3-4. అంటే మేము వెళ్ళే కంట్రీలో మేము ముందే కోఆర్డినేట్ చేసుకుని లొకేషన్ మేనేజర్స్ని వాళ్ళని కోఆర్డినేట్ చేసుకుని హెల్ప్ తీసుకొని చేయడం జరిగింది. అండ్ బిఫోర్ షూట్ వెళ్ళేటప్పుడు కూడా మేము అంటే ఒక్క సాంగ్, ఇప్పుడు మా సాంగ్ 7.5 నిమిషాలే, కానీ మీరు చూస్తే ఒక్కొక్క ఫ్రేమ్కి మేము నెలలు కూర్చున్నాము. బిఫోర్ గోయింగ్ టు బార్సిలోనా, యూరప్ కంట్రీకి, యూరప్ వెళ్ళేటప్పుడు బార్సిలోనా మెక్సికోలో షూట్ చేయడానికి మేము వెళ్ళినప్పుడు లేదు, ఎక్కడెక్కడ ఫ్రేమ్స్ బాగుంటాయి, ఎక్కడెక్కడ లొకేషన్స్ బాగుంటాయి, ఎన్ని తీసుకొని ఈ డ్రెస్ ఇక్కడ ఉంటే బాగుండిద్ది, ఈ డ్రెస్ ఇక్కడ ఉంటే బాగుండిద్ది, ఈ బీచ్లో ఇలా డ్రెస్ ఉంటే బాగుండిద్ది అని ఫస్టే మొత్తం ఇవన్నీ అనుకొని చేయడం జరిగింది. ఓకే. అండ్ అన్న అంటే ఇప్పటివరకు ఎవరికైనా హీరో అంటే ఇంట్రొడ్యూస్ అయ్యేవారికి ఏవీలు అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. బట్ మీరు మాత్రం ఎందుకు అంటే ఏవి వద్దు నాకు తెలియదు అంటున్నా. అంటే ఎందుకు అంటే నేను ఇంకా ఏం చేయలేదు. టు బి ఫ్రాంక్, మనం ఎక్కువ మాట్లాడకూడదు, మన కంటెంట్ మాట్లాడాలి. సో నేను నార్మల్గా కూడా కొంచెం ఇంట్రోవర్ట్ లానే ఉంటాను. నాకు ఏవి అనగా నాకు టెన్షన్ వచ్చింది. ఇప్పుడు ఏవి అనేది ఎవరికి ఉండేది? ఒక 10 years జర్నీ చేసిన వాళ్ళకో, లేకపోతే 30 years జర్నీ చేసిన వాళ్ళకో, లేకపోతే తెలుగు సినిమాకి నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళిన వాళ్ళకో ఆ జర్నీ ఉండిద్ది. సో నాకు ఏవి అనగానే నాకు ఆ చిన్న భయం వేసింది. బట్ చూసిన తర్వాత వాళ్ళు ఇండస్ట్రీ గురించి దాని గురించి ఏం మాట్లాడకుండా నా పర్సనల్ జర్నీని నేను ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాను, ఎలా చేశాను, నా పర్సనల్గా నాకు చిరంజీవి గారు నాకు ఎంత హెల్ప్ చేశారు, మా అమ్మకి జరిగింది, ఇవన్నీ అంతే. అది నా లైఫ్ స్టోరీ కాబట్టి ఐ ఫెల్ట్ గుడ్. అంటే నేను తెలియని వాళ్ళకి కూడా ఇంకొంచెం తెలిసేలా ఉండేది కాబట్టి ఐ ఫెల్ట్ గుడ్. అండ్ ఆఫ్టర్ బిగ్ బాస్ సీజన్కి వచ్చిన విషయానికి వస్తే చిరంజీవి గారు ఈవెన్ ఆయన అట్లీస్ట్ ఆయనతో ఫోటో దిగాలని కూడా చాలామంది అంటారు. బట్ అంతమందిలో ఆల్మోస్ట్ ఒక 20 మెంబర్స్ ఉంటారు. 20 మెంబర్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ డాన్సర్ అని కూడా మిమ్మల్ని సర్టిఫై చేయడం జరిగింది. డాన్స్కి కింగ్ అని కూడా అంటారు. ఆయన సర్టిఫై చేయడం ఏంటి అసలు, ఎలా అనిపించింది? అంటే లైఫ్లో ఒక బెస్ట్ మూమెంట్ ఉండే కదా. అప్పుడప్పుడు మనం అడుగుతాం ఫ్రెండ్స్ గారే, నీ లైఫ్లో నీ బెస్ట్ మూమెంట్ ఏంట్రా అని. నా లైఫ్ లాంగ్ నేను చచ్చిపోయే వరకు కూడా నాకు అదే బెస్ట్ మూమెంట్. నేను ఎంత సాధించినా, నేను చేసినా చేయకపోయినా దట్ ఈస్ మై బిగ్గెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్. ఎందుకంటే అంత పెద్ద మెగాస్టార్ గారు నాకు అంత పెద్ద అప్లాజ్ ఇచ్చి, అండ్ నా ఫినాన్షియల్ సిచ్యువేషన్ నన్ను చూసి 10 లక్షలు నాకు ఇచ్చి, అది నాకు మా మమ్మీకి హెల్త్ బాగాలేనప్పుడు నాకు చాలా హెల్ప్ అయింది. అంటే మెగాస్టార్ గారు నాకు చాలా ఇష్టం. అండ్ అది జరిగిన తర్వాత ఇంకా నాకు ఎలా అంటే ఆయన గాడే. నాట్ జస్ట్ బికాజ్ నన్ను ఏదో పొగిడారు, నన్ను ఏదో వచ్చి నాకు చెప్పారని కాదు, యాజ్ ఎ పర్సన్ మనం ఎంత ఇన్స్పైర్ అవ్వచ్చు అంటే ఒక టాలెంట్ని చూసినప్పుడు మనం వాళ్ళని కొంచెం పుష్ చేస్తే ఇంకా ముందుకెళ్తారని చెప్పేసి. సో అంతే, నాకు చాలా ఇష్టం చిరంజీవి సార్ అంటే. అంటే ఫ్యామిలీ ఏవీలో కూడా ఫ్యామిలీ అంతా కూర్చొని నాగార్జున గారితో ఫుడ్ తినేటువంటి సీన్స్ ఉన్నాయి. అందులో అమ్మగారు ఫ్యామిలీ కూడా ఉన్నారు. సో అది ఎప్పటిది అసలు ఆ వీడియో? అది మేము సీజన్ 4 నుంచి బయటకు వచ్చిన తర్వాత నాకు సార్ది ఒక ఇంటర్వ్యూ చేసేటప్పుడు అది మా మమ్మీ డాడీని కలిశారు. నాకు సార్కి బిర్యానీ అంటే చాలా ఇష్టం. సో అందుకోసం నేను గుంటూరు నుంచి మా మమ్మీ డాడీని పిలిపించి బిర్యానీ చేయించడం జరిగింది. సో ఆ వీడియో అది. సో అంటే అన్న రీసెంట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా బిగ్ బాస్ సీజన్కి వెళ్ళారు. బట్ అంటే ఆఫ్టర్ బిఫోర్ కూడా వెళ్ళారు అండ్ దాని తర్వాత వెళ్ళారు. ఏంటి అసలు చేంజెస్ ఏం చెప్తారు? అంటే ప్రీవియస్ సీజన్కి 8th సీజన్కి. మీరు లాస్ట్ ఇయర్ ఎక్కడున్నారు?
నేను ఊర్లో ఉన్నాను. ఊర్లో ఉన్నారు, ఈ ఇయర్ ఇక్కడ ఉన్నారు. సో నాది కూడా అంతే. నేను 4 years బ్యాక్ నేను చాలా అగ్రెసివ్గా, అంటే తెలియదు, మనం ఆ ఉడుకు రక్తం ఉండిద్ది కదా, సో ఆ ఉడుకు రక్తంలోనే ఉన్నా. నేను ఎలా ప్లే చేశానో నాకు తెలియదు. ఈసారి కూడా నేను ఎక్కడున్నా ఐ వాంట్ టు బీ మై సెల్ఫ్. నేను ఎలా ఉంటానో నా లైఫ్లో నేను అలాగే ఉందాం అనుకున్నా. అప్పుడు నేను కొంచెం అగ్రెసివ్గా ఉన్నా. ఈ 4 years తర్వాత నా లైఫ్లో జరిగిన చేంజెస్ వల్ల, మా ఇంట్లో జరిగిన సిచ్యువేషన్స్ వల్ల నేను మారటం జరిగింది. అది నేను ఎలా ఉన్నా నేను అక్కడ పోర్ట్రే చేశా. మేబీ బికాజ్ ఆఫ్ ఆల్రెడీ కంటెస్టెంట్స్ ఉన్నారు, మనం వైల్డ్ కార్డ్ కాబట్టి అంత వర్కౌట్ కాలేదు. సో మీ ఫ్రెండ్స్ గ్యాంగ్ కూడా చూసాం, ఆల్మోస్ట్ ఒక 20 members దాకా వచ్చారనుకుంటా ఈవెంట్కి. సో వాళ్ళు కూడా చాలా జెన్యున్గా ఇన్ కేస్ ₹1 కూడా తీసుకోకుండా హెల్ప్ చేసిన అనుకుంటా. ఏంటి అసలు కబాడ్ని? ఒకటేనండి, నేను వాట్ ఐ బిలీవ్ ఈస్, నేను నా ఫ్రెండ్స్ అందరితో కుల్లా ఉంటా, ఓపెన్గా ఉంటా, వాళ్ళు నాతో అంతే ఉంటారు. సో దే ఫెల్ట్ ఈ సాంగ్కి అంత పొటెన్షియల్ ఉంది, మనోడికి హెల్ప్ చేద్దాం అని చెప్పేసి వాళ్ళు వచ్చారు. ఐ ఆమ్ హ్యాపీ ఫర్ దట్. సో అన్న, నేను ఈ టైంలో అంటే మదర్ గారు ఉంటే ఇన్ కేస్ తెలుసు ఆవిడ లేదు, బట్ ఈ టైంలో ఇలాంటి సాంగ్ మొత్తం ప్రీవియస్ సాంగ్స్ మొత్తం లోకల్లో షూట్ చేస్తారు, బట్ ఇది మొత్తం అవుట్ ఆఫ్ కంట్రీస్లో, ఇది ఒక సినిమా సాంగ్ రేంజ్లో ఉంది. బట్ ఉంటే అసలు ఎలా? ఈ సాంగ్ అనే కాదండి, మా అమ్మ ఉంటే ఇంకా నేను బాగా చూసుకునేవాడిని, ఇంకా బాగా నా వర్క్ చెప్పేవాడిని, ఇలా ఉండేదమ్మా అని చెప్పి ఇంకా బాగా చూసుకున్నాను. అది ఆ గిల్ట్ నాకు ప్రతి సెకండ్ ఉండిద్ది, ప్రతి రోజు ఉండిద్ది. ఆ పెయిన్ అంతే. ఇంకా మమ్మీ ఉంటే బాగుండిద్ది అనిపించింది. ఈ సాంగ్ అనే కాదు, నాకు ప్రతిరోజు ఆమెతో ట్రావెల్ చేయాలనిపిస్తుండిద్ది. నేను నా లైఫ్లో స్పెండ్ చేసే ప్రతి ఒక్క మినిట్ ఆమెతో చెప్పాలనిపిస్తుండిద్ది. అది ఇంకా మనం ఏం చేస్తాం, ఒక చాలా పెద్ద సపోర్ట్ నా దగ్గర నుంచి వెళ్ళిపోయింది. అండ్ ఫైనల్గా ఆడియన్స్కి ఏం చెప్తారు? అంటే సాంగ్ ఆల్మోస్ట్ ఇప్పుడు ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది, మెహబూబ్ అంటే ఇలాంటి సాంగ్స్కి పెట్టింది పేరు అని కూడా అంటారు, ఏం చెప్తారు? ఒకటే చెప్తానండి, చాలా కష్టపడ్డాం ఈ సాంగ్కి. కష్టపడ్డాం ఇవన్నీ నేను చెప్పడం కన్నా మీరు విజువల్గా చూడండి. మేము 3 countries వెళ్ళి షూట్ చేసాం, బార్సిలోనా, మెక్సికో అండ్ ప్యారిస్కి. చాలా కష్టపడ్డాం, చాలా డబ్బులు కూడా చాలా ఎక్కువ అయినాయి, అది వేరే విషయం. సో మీరు డబ్బులు లేకుండా వెళ్ళి అయినా సపోర్ట్ చేశారని చెప్పారు. డబ్బులు లేకుండా కాదు, నా దగ్గర డబ్బులు లేవు, బట్ నా దగ్గర ఎంతో కొంత ఉన్నాయి. నా దాంతో పాటు కూడా నా ఫ్రెండ్స్ కూడా ఇన్వెస్ట్ చేశారు, నువ్వు వెళ్ళి చేసుకోరా బాబు అని చెప్పేసి. ఎందుకంటే ఇట్ విల్ టేక్. ఇప్పుడు నా సాంగ్ లాస్ట్ టైం చూస్తే నేను ఎంత చేశానో అంత నాకు రికవర్ అయినాయి, దానివల్ల లాభాలు కూడా వచ్చాయి. సో ఈ సాంగ్ కూడా మేము అంతే కాన్ఫిడెంట్ అనుకున్నాం, వెళ్ళిద్ది లేదు చేద్దాం అని చెప్పేసి. బిఫోర్ డబ్బుల కంటే కంటెంట్ బాగా రావాలనేది ఉద్దేశం. డబ్బు అంటే ఇప్పుడు ఇదే సాంగ్ మనం సినిమా రేంజ్లో తీయాలంటే 2-3 కోట్లు అయిపోయింది. సో మేము ఉన్న బడ్జెట్లో చాలా తక్కువగా చేసాం. సో దట్ ఈస్ మై ఇంటెన్షన్, అది నేను చెప్పాను. ఇంకొక చిన్న డౌట్ ఏంటంటే, ఈ సాంగ్ బేసిక్గా ఏంటంటే ఇలాంటి సినిమా సాంగ్లో పెద్ద బడ్జెట్ పెడతారు, బట్ ఈ సాంగ్ అంటే ఓన్లీ ఆల్బమ్ సాంగ్స్కి ఇంత పెట్టొచ్చు అని డౌట్ ఏమన్నా మీ ఫ్రెండ్స్ నుంచి కానీ ఎవరి నుంచి రాలేదు? లేదండి, లేదు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ బడ్జెట్ అయితే లేదు, నాకు ఈ సాంగ్కి బెస్ట్ ఎఫర్ట్ పెడదాం అనుకున్నాం అంతే. అది నేను ఖర్చు 100% ఖర్చు గురించి మనం ప్రతి సెకండ్ ఆలోచిస్తాం. ఇప్పుడు ఇంత ఫంక్షన్ చేయాలన్నా మనకి డబ్బులు అవుతాయి, దాని గురించి కూడా ఆలోచిస్తాం. కానీ ఎప్పుడైతే మనం కంటెంట్ మీద చాలా కాన్ఫిడెంట్గా ఉన్నామో, ఇంకొంచెం ఆడియన్స్ కొత్త వాళ్ళు చూస్తారని చెప్పేసి. ఇప్పుడు మీరు మీడియా మిత్రులు అందరూ వచ్చారు, నేను ఎప్పుడు నా ఈవెంట్ చేయలేదు, మీరు వచ్చారు, మీరు నాకు సపోర్ట్ చేశారు. అలాగే కొత్తగా అంటే మీకు కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇదిగా లేదు మనవాడు బాగా చేశాడు సాంగ్, అందుకనే మనం సపోర్ట్ చేద్దాం అని చెప్పేసి నేను అడగగానే మీరు అందరూ వచ్చారు. సో అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూసినప్పుడు అరే ఈ అబ్బాయి బాగా చేశాడని షేర్ చేస్తారని ఉద్దేశంతో ఈ ఈవెంట్ కానీ ఆ సాంగ్ అంత పెట్టడం కానీ ఇదంతా జరిగింది. ఓకే, సో ఆల్ ది వెరీ బెస్ట్ అన్న. థ్యాంక్ యూ సో మచ్.